ఇక మొదలెడదామా? Dear students, good afternoon and welcome back to one more session. వీడియో స్టార్టింగ్లో కామెడీ క్లిప్ చూసి ఎవరైతే కామెడీ కంటెంట్ అనుకొని వీడియోలోకి వచ్చారో వాళ్ళు పుప్పలో కాలేసినట్లే, పప్పులో కాదు. ఓకే, మీరు ఎలాగో ఎరక్కపోయి ఇరుక్కున్నారు కాబట్టి మీ వాల్యుబుల్ టైం ఒక్క 4 minutes స్పెండ్ చేస్తే లైఫ్ టైం మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే ఒక ఆప్షన్ని చాట్‌జీపీటీలో నేర్చుకోవచ్చు. పనికి మాలిన వీడియోస్ 10 గంటలు చూసే బదులు పనికొచ్చే వీడియోలు కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు చూడండి. సో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు ఈరోజు చాట్‌జీపీటీలో 4th ఆప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th ఆప్షన్ వచ్చేసి సమ్మరైజ్ టెక్స్ట్. సో ఇది సమ్మరైజ్ టెక్స్ట్ అనేది స్టూడెంట్స్కి ద మోస్ట్ యూస్ఫుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు ఎగ్జామ్స్ టైంలో, ప్రిపరేషన్ టైంలో, అలాగే రివిజన్ టైంలో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ టైంలోనే మీరు మొత్తం సిలబస్ చూసుకోవాలి కాబట్టి మీకు ఈ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మీరు సమ్మరైజ్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ని మీరు టచ్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి: ఫొటోస్, కెమెరా అండ్ ఫైల్స్. ఫొటోస్, కెమెరాలో ఉండే కంటెంట్ మీరు సమ్మరైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు పడదు. సో మీరు ఫైల్స్ అన్న ఆప్షన్ చూసుకోవాలి. అయితే ఫైల్స్ అన్న ఆప్షన్లో మీరు ఏదైతే కంటెంట్ షార్ట్ కట్ లేదా సమ్మరైజ్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఫైల్స్ అనేది క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో అందులో నేను ఇక్కడ మెఫా లెక్చర్ నోట్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మెఫా పీడిఎఫ్ అనేది మోర్ ఓవర్ 100 pages కంటే ఎక్కువ ఉంది. సో ఈ 100 pages ఆఫ్ కంటెంట్ స్టూడెంట్ ఎగ్జామ్ టైంలో, రివిజన్ టైంలో, లెస్ టైంలో కంప్లీట్ చేయాలంటే ఇంపాసిబుల్. కాబట్టి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అంటే మీరు ఇచ్చినటువంటి పీడిఎఫ్ని కంప్లీట్గా స్టడీ చేసి అందులో ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో, మెయిన్ అంటే అన్ని టాపిక్స్ విత్ మెయిన్ హెడ్డింగ్స్, అలాగే వాటిలో సైడ్ హెడ్డింగ్స్, వాటికి కొంచెం డిస్క్రిప్షన్ అండ్ కన్క్లూజన్, అలాగే ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఏమన్నా గ్రాఫ్స్ ఉంటే అవి డిస్ప్లే చేస్తూ సమ్మరైజ్ చేస్తుంది. అంటే మనం చిన్నప్పుడు స్టోరీ చదువుకొని లాస్ట్లో సారాంశం అనేది ఉంటుంది. అంటే స్టోరీ మొత్తం చదవడానికి బదులుగా ఒక్క పారాగ్రాఫ్ చదివితే కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా. సో మెఫా పీడిఎఫ్ అనేది 100 pages ఉంది కాబట్టి ఈ పీడిఎఫ్ మొత్తం కూడా షార్ట్ టైంలో చదవడానికి మనకి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఇలాగా చాట్‌జీపీటీలో మీరు సమ్మరైజ్ టెక్స్ట్ అన్న ఆప్షన్ యూజ్ చేసుకొని మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక చాప్టర్ అనేది కంప్లీట్గా డిస్ప్లే చేస్తుంది, తర్వాత ఆగిపోతుంది. సో మీరేం చెప్పాలి చాట్‌జీపీటీకి? కంటిన్యూ చేయమని అడగాలి. అప్పుడు 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ అండ్ ఆల్ ది కంటెంట్ మీకు సమ్మరైజ్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే పీడిఎఫ్ మొత్తం కూడా సమ్మరైజ్ చేయడం అయిపోతుందో అప్పుడు మీకు చాట్‌జీపీటీ ఒక క్లారిటీ ఇస్తుంది. ఏమని? నేను మొత్తం పీడిఎఫ్ని ఇంకా సమ్మరైజ్ చేసేసాను అని. సో అప్పుడు మీరు ఈ కంటెంట్ అంతా కూడా సేవ్ చేసుకొని ఎగ్జామ్స్ టైంలో పైన అంటే ఒక రివిజన్ పర్పస్ లేదా మెయిన్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రిపరేషన్కి ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేనేజరియల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్ని చదివి సమ్మరైజ్ చేసింది. సో ఇది మనము సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు సేవ్ చేసుకోకపోయినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే యాక్చువల్గా మనకి గూగుల్ అండ్ యూట్యూబ్లో మనకి సెర్చ్ హిస్టరీ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ హిస్టరీ కూడా ఉంటుంది. చాట్‌జీపీటీకి ఇక్కడ 2 బార్ లైన్స్ ఉన్నాయి. అవి టచ్ చేస్తే మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసినవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో దాన్ని మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇఫ్ నాట్ సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ మీ ఫైల్స్లో. సో ఇది మీకు ఫర్దర్గా స్టూడెంట్స్కి ఎంతో యూస్ఫుల్గా ఉండేటువంటి ఆప్షన్. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్.